ద లార్డ్. హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దేవరి 8వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. ప్రభువారు ఇస్తున్న చక్కటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై అని అక్కడ రాయబడింది. దేవుని యొక్క వాక్యము సజీవము గలది, రెండవది బలము గలది. ఈ సజీవము అన్న మాటకి అర్థం ఏంటంటే ప్రాణము గలదని అర్థము. దేవుని వాక్యము ప్రాణము గలది. ఎండిన ఎముకలు యెహెజ్కేలు గ్రంథంలో ఆ లోయలో ఎండిన ఎముకలు ఉంటాయి. అప్పుడు దేవుడు యెహెజ్కేలుతో నీవు ప్రవచనం ఎత్తి ఇలాగ ప్రకటింపమని, జీవమా నలు దిక్కుల నుండి వచ్చి ఎముకలలోకి ప్రవేశించమన్నప్పుడు ఎండిన ఎముకలు సైతము బ్రతికాయి. అంటే దేవుని యొక్క వాక్యము ఎవరిలోకి వస్తుందో వాళ్ళు బ్రతుకుతారు. చనిపోయిన వారు సైతం బ్రతుకుతారు. దేవుని యొక్క వాక్యం అంత గొప్పది, అది బలము గలది. మరణ పడక మీద ఉన్న వారిని నించోబెడుతుంది, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని నించోబెడుతుంది, నడవలేని వాళ్ళని నడిచేలా చేస్తుంది, నడుము వంగిన స్త్రీని నించోబెట్టింది, కాళ్ళు లేని వ్యక్తిని నించోబెట్టింది, పక్షవాయువు గల వ్యక్తిని మంచం పట్టుకొని లేచి నించులేలాగా చేసింది దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యాన్ని హెబ్రూలో దబార్ అని అంటారు, గ్రీకులో లోగోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.